అందరి మీద కూడా కేసులు బనాయించి లోపల పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పించడం ఈ మధ్య బాగా ప్యాషన్ అయిపోయింది. దీన్ని మనం అంటే ఏ రకంగా చూడొచ్చు? అంటే ఇది చేతగానితనం అవతల వాడిని డిఫెండ్ చేయలేక అవతల వాడిని ఎదుర్కోలేక అధికారంతోని పోలీస్ వ్యవస్థతోని అణిచివేసేటువంటి పనులు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. గోరక్షకులు గో సంరక్షకుల పైన అడ్డగోలుగా కేసులు పెడితే ఎవరు ఊరుకునే పరిస్థితులు ఒకసారి 2 సార్లు ఏదో ట్రై చేస్తారు, 3వసారి ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే విధంగా మూమెంట్స్ వస్తాయి. ఎజిటేషన్స్ చేస్తారు, దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేసుకుంటారు, ఎవరు కంట్రోల్లో పనిచేయరు. ఖచ్చితంగా గోవు పట్ల వీళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎత్తు చూపడం కోసం మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అందరం కూడా ఇప్పుడిప్పుడే యునైట్ అయ్యి అందరం కలిసి గోవులను రక్షించాలి, అలాగే ఇక్కడ ఇటు బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా సంబంధించి బేసిక్ గా ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్న వ్యక్తులు అని చెప్పుకుంటారు కొంతమంది. ఎక్కడ హింస జరిగిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు దేవాలయాల్లోని విగ్రహాలు పగిలిపోయినా ఏం జరిగినట్టు ఎవరైనా విరక్కొట్టినా వెంటనే మీడియా ముందుకు వచ్చి మీడియా అటెన్షన్ గ్రాప్ చేసే వాళ్ళు ఈరోజు గోవు మీద ఈ రకమైన హింస జరుగుతుంటే ఎందుకు పట్టించుకోలేకపోతుంది? అంటే బీజేపీ పార్టీ ఇంత పెద్ద పార్టీ అయి ఉండి అంత పెద్ద నాయకులు అయి ఉండి ఒక్కరు కూడా దీని మీద స్పందించకపోవడాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీ గోవుల రక్షణ పైన గోవుల సంరక్షణ పైన వారి ఒక వాణిని వినిపించకపోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మొన్న బక్రీద్కి జరిగింది. సిద్దిపేటలో బజరంగ్ దళ్ కార్యకర్తల పైన దాడి జరిగితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు, మాట్లాడలేదు. మాట్లాడినా కూడా అది ఏదో జస్ట్ లిప్ సింపతి, అప్పటి వరకు ఏదైనా మాట్లాడాలని చెప్పేసి కెమెరాల ముందు టీవీల ముందు మాట్లాడినట్టు చెప్పినటువంటి విధంగానే మాట్లాడేది తప్ప, అది కూడా రఘునందన్ గారు ఇక్కడ మాట్లాడినట్టు నేను చూశాను. కిషన్ రెడ్డి గారికి మన వాళ్ళు వెళ్ళి కలిశారు, యుగ తులసి రిప్రజెంటేటివ్స్ వెళ్ళి మీరు గోవులకి సంబంధించినటువంటి చట్టాలు, గోవులకు సంబంధించినటువంటి హైకోర్టు ఆర్డర్స్, బక్రీద్ సందర్భంగా ఇచ్చినటువంటి హైకోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. మీ పార్టీ విధానం గోవుల పైన ఏమున్నా అప్పటికి కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులని పాటించడం లేదన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడమంటే కూడా కిషన్ రెడ్డి మాట్లాడలేకపోయాడు. అదేవిధంగా డికే అరుణ గారు వారు కూడా మాట్లాడకపోయారు. ఈటెల రాజేంద్ర గారిని కలిసిన వారు మాట్లాడలేదు. రాజా సింగ్ గారిని కూడా కలిసి మన వాళ్ళు ఆయన తన స్టైల్లో తను ఏదో మాట్లాడాడు, అది వేరే విషయం. మూడవది మన వాళ్ళు అంటే చికోటి ప్రవీణ్ కూడా జీవహింస చాలా తప్పు, ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు టీవీల ముందు ఫోన్లో కెమెరాల ముందు మాట్లాడితే పని కాదండి. వాళ్ళకున్న స్ట్రెంత్ మీరన్నారు కదా అతి పెద్ద పార్టీ అని. అంత పెద్ద పార్టీ వాళ్ళు ఒక్క గోవును రక్షించడానికి రోడ్డు మీదకి రాలి ఒక్క నాయకుడు. ఓల్డ్ సిటీలో ఎంఐఎం సంబంధించిన లీడర్లు అంతా రోడ్ల మీదకి వచ్చి బరి తెగించి ఆవులని యథేచ్ఛగా కోతకు తీసుకెళ్తుంటే కూడా అడ్డుకోలేకపోయారు. అదే వీళ్ళు బయటకు వచ్చేది ఉంటే ఎంఐఎం వాడు ఒక్క ఆవుని కూడా ఓల్డ్ సిటీ తీసుకుపోయేవాడు కాదు. జిల్లాలో వాళ్ళకున్న నెట్వర్క్ తోని ఎక్కడికక్కడికి ఆపేటువంటి శక్తి వాళ్ళకున్నది, వాళ్ళు ఆపలేకపోయారు. వాళ్ళు ఫెయిల్యూర్. గోవుల రక్షణ గోవుల సంరక్షణ పైన భారతీయ జనతా పార్టీ టోటల్ గా ఫెయిల్యూర్. అది వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళ అంతరాత్మకు తెలుసు వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఎందుకంటే వాళ్ళకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవ్వరు కూడా గోవుల పైన మీరు నోరెత్తద్దు, గోవులు చనిపోయినా నరికి చంపబడినా ఏం జరిగినా కూడా మీరు సైలెంట్గా ఉండండి, మా డైరెక్షన్ వచ్చే వరకు మీరు మాట్లాడదు అన్నటువంటి విషయం వాళ్ళకి క్లియర్గా ఉంది. కాబట్టే ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు మాట్లాడతలేరు. దాడులు జరిగినా మాట్లాడతలేరు. గోరక్షకుల పైన అక్రమంగా బైండోర్ కేసులు పెట్టినా, గోరక్షకుల పైన ఎక్కడైనా వెహికల్స్ ఆపినప్పుడు వారి మీద దాడి జరిగినా, అదేవిధంగా చాలా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ పైన గోరక్షకులు ప్రాణాలు తెగించి పనిచేస్తున్నప్పటికీ కూడా ఒక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు మీ వెంట మేము ఉన్నాం, మీరు రక్షించండి గోవులు, ఎవడొస్తాడో మేము చూస్తాం అని సంగతి చూస్తాం అనేటువంటి వాయిస్ ఈరోజు ఏ నాయకుడు మాట్లాడకపోవడం అనేది హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటిగా మేము పరిగణిస్తున్నాం. అదేవిధంగా గోరక్షకులకి మనోధైర్యం కల్పించాల్సినటువంటి వీళ్ళు మొన్న కల్పించకపోవడం వల్ల దాదాపు గోరక్షణ చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకపోయినా కానీ మీరు చేసినటువంటి పనికి దాదాపు 30,000 గోవులని నరికి చంపబడ్డాయి కరెక్ట్ ఒక వారం రోజుల క్రితం. ఎక్కడ? హైదరాబాద్లో బక్రీద్ సందర్భంగా. ఇవన్నీ కూడా
బీజేపీ నాయకుల కళ్ళ ముందు నుంచే జరిగినాయి. వాళ్ళ వాహనాలలో తిరిగేటప్పుడు వాళ్ళ గోలను చూసినప్పటికి కూడా దాని మీద స్పందించలేదు వాళ్ళు. మేము ధర్నాలు చేశాము, ఇందిరా పార్క్ కాడ మా వాయిస్ వినిపించాం, ప్రెస్ క్లబ్ చెప్పినాం, సిపి గారికి చెప్పినాం, డీజీ గారికి, అందరికీ ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కూడా హిందువుల్లో అందరూ ఐకమత్యం లేకపోవడం, ఆ స్ట్రెంగ్త్ని యూనైట్గా ఆ రోజుకి పరిమితంగా ఉండడం, ఓల్డ్ సిటీ వైపు ప్రయాణిద్దాం అంటే వందల సంఖ్యలో జనాలు ఉండడం, పోలీసు వేల సంఖ్యలో రావడం, ఇవన్నిటికి కూడా హడల్స్ గా భావించడం వల్ల ఆ వైపు పోకపోవడం ఆవులని చనిపోయాయి. అదే భారతీయ జనతా పార్టీ ఇది ఒక మంచి స్టాండ్ తీసుకొని మేము ఉన్నాం మీ వెంట అని అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక తెలంగాణలో పొలిటికల్గా యాంగిల్లే మొత్తం వేరే విధంగా ఉండేది. బ్రహ్మాండమైనటువంటి శక్తివంతమైనటువంటి పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రూపాంతరం చెందేది. ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ అని చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునేటువంటి రోజు మన బక్రీద్కు ఉండే. వీళ్ళు కనుక ఇనిషియేట్ తీసుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ గో రక్షణ పైన, గో సంరక్షణ పైన ఇటువంటి మాట మాట్లాడకపోవడం వల్ల పార్టీ పతనం ప్రారంభమైంది. ఖచ్చితంగా మేము గోవు కోసం మేము పనిచేస్తున్నాం. మాకంటూ ఒక పొలిటికల్ పార్టీ కూడా ఉన్నది. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మేము పార్టీ పరంగా గోమాతని ఆ వేదికని వాడుకుంటాం. ఖచ్చితంగా గోవు పట్ల ఎంతమంది కమిట్మెంట్గా పనిచేస్తున్న వారిని ఓటు రూపంలో ఖచ్చితంగా ఆ ఓటుని మేము మా వైపు వేయించుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.